మా సమస్యలు ఏంటంటే ఏదైతే రిలేటివ్గా ఆర్ఎంబి రోడ్లోని దగ్గరగా మెయిన్ రోడ్లు అయితే ఏవి ఉన్నాయో అందులో రోడ్ వేస్ మాత్రమే కొంచెం డెవలప్మెంట్ అయ్యి హెల్త్ ప్రాబ్లంకి మెయిన్ ఎస్పెషల్లీ రోడ్ లేదన్న అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మెయిన్గా ఈ ఏజెన్సీ 11 మండలాల్లో మలేరియా జ్వరంతో చాలా జనాలు హాస్పిటల్ పాలైపోయి చనిపోవడం చాలా వరకు జరిగిందన్న ఇప్పుడు దాకా. అలాంటి దుస్థితి రావడం కారణం కేవలం ఏంటన్నా డాక్టర్లు నిర్లక్ష్యం అయితే అని చెప్పలేము, కానీ వాళ్ళ పరంగా హాస్పిటల్కి రావాలంటే మా కనీసం అంబులెన్స్ వెహికల్ కూడా లేని పరిస్థితి అన్న. రోడ్లో నడుచుకుంటే వెళ్ళాలన్న కనీసం వెహికల్ వెళ్ళాలంటే ఇలాంటి రోడ్డుకి ఏం వెళ్తుందన్న చూడండి అన్న. ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, ఎంత పరిస్థితి, కనీసం ఆటో వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉందన్న. ఇలాంటిది కూడా అర్థం చేసుకోవట్లేదు. వెళ్ళడానికి వెహికల్స్ లేవన్నా, గుర్రలతో లేదా మనుషులు పెట్టి మోసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్న. అంటే మేము పుట్టడం తప్పన్నా, మేము ఏజెన్సీలో పుట్టడం అన్న. పవన్ కళ్యాణ్ అన్న, మీరు మాకు దేవుడు లాంటి వాడన్నా, మీరైనా వచ్చి మా కష్టాలని తీర్చాలని మేము కోరుకుంటామన్నా. మేము ట్రైబల్కి సంబంధించిన ఇష్యూలోని పీవీటీజీలకు సంబంధించింది నిజంగా చాలా సంతోషంగా ఉంది. గతంలో అయితే మేము ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు సార్ దేవుడిలాగా వచ్చి అప్పుడు నేను సార్తో కలిసి చెప్పాను అసలు పీటీజీ అంటే ఏంటి, ప్రొమిజెడ్ ట్రైబల్ గ్రూప్ వారికి సంబంధించిన ఇష్యూలు ఏంటి, వాళ్ళు ఎందుకు వెనుకబడి ఉన్నారు, వెనుకబడిన గల కారణాలు ఏంటంటే క్లుప్తంగా సార్తో చెప్పాను. ఈరోజు సార్ యాక్షన్లో చూపిస్తున్నారు.